ఈ వీడియోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక లీడర్ గురించి మనం మాట్లాడబోతా ఉన్నాం. ఆ లీడర్ తన నియోజకవర్గంలో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వైసీపీలో ఉన్న ప్రతి లీడర్ కూడా ఇదే రకంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది, అదేవిధంగా ఆ పార్టీకి కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఎవరు ఆ లీడర్ అనేది చూస్తే, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేయాలని ఒక తపన ఉంటే ఆ రాజకీయ నాయకులు ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తారు, దేనికైనా సిద్ధపడి ఉంటారు. సో అట్లా ఇప్పుడు ఏదైతే కూటమి అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం, 5 ఏళ్ళలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగం రానన్ని రోజులు వారికి నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాం, ఇట్లా అనేక రకాల హామీలు ఇచ్చారు. పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా ఈ కార్యక్రమాలు చేశారా అంటే లేదు. ఓట్లు వేసినటువంటి యువత మేము మోసపోయామని చెప్పి గ్రహించారు. సో ఇలాంటప్పుడు ఏం చేస్తారు? సో ఈ యువత కానీ ఈ ప్రజలు కానీ నన్ను ఓడించారు, నన్ను వద్దనుకున్నప్పుడు నేను ఎందుకు చేయాలి, ఎలక్షన్ టైం వచ్చినప్పుడు ఒక 6 నెలల ముందో లేకపోతే ఇంకో 9 నెలల ముందో చూసుకుందాంలే అని కొన్ని లీడర్లు చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ ఈ లీడర్ మాత్రం తన అధికారంలో ఉన్నా లేకపోయినా తన లక్ష్యం ఏంటి, తను రాజకీయాలకు ఎందుకు వచ్చాడు, ఏం చేయాలని వచ్చాడని దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడు. ఆ దిశగానే అడుగులు వేస్తూ ఉన్నాడు. ఎవరు ఆ లీడర్ అంటే మార్గాని భరత్ గారు, రాజమండ్రి మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి లీడర్. సో ఇప్పుడు చేసిన పని ఏంటి మీకు కొన్ని వీడియో క్లిప్పింగ్స్ కూడా చూపిస్తా. ఎందుకంటే మనం ఉట్టిగా ఏదో మార్గాని భరత్ గారు అది చేశారు ఇది చేశారు అని చెప్పి డైలాగులు చెప్పడం కాదు, ఎవిడెన్స్ కూడా మీకు చూపిస్తా. మార్గాని భరత్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా, 70కి పైగా కంపెనీలు, 3,000కు పైగా ఉద్యోగ అవకాశాలు. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు జాబ్ మేళా అని చెప్పడం చాలా ఈజీ, ఏదో హడావిడి చేయొచ్చు. కానీ ఇందులో ఒక కంపెనీ తీసుకొచ్చి కూర్చోబెట్టేసి కొంతమంది వస్తే అందులో ఒక 100 మంది వస్తే 2-3 జాబులు ఇచ్చేసి పబ్లిసిటీ చేసుకోవడం కాదు. సో ఆ రకంగా కాకుండా వివిధ రకాల కంపెనీలను ఇక్కడ తీసుకొచ్చారు, అన్ని వేరు రంగాల కంపెనీలను తీసుకొచ్చారనమాట. ఎందుకంటే యువత ఇక్కడ ఏ రంగాల్లో వాళ్ళకు నైపుణ్యం ఉంటుందనేది తెలియదు. కాబట్టి అన్ని రంగాల వారు వస్తేనే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ వచ్చినటువంటి కంపెనీలు ఐటీ కానీ, ఫార్మా, హాస్పిటల్స్, రిటైల్, బ్యాంకింగ్ కానీ, మేనేజ్మెంట్ కానీ, సేల్స్ అండ్ మార్కెటింగ్ మరియు ఇతర రంగాలకు సంబంధించిన వాళ్ళు ఆ కంపెనీలను తీసుకురావడం జరిగింది. దీనికి అర్హత వచ్చేసి 10th, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీ ఫార్మసీ, బీటెక్, ఎంబీఏ, పీజీ ఇట్లా అర్హతలు ఉన్నాయి. ఇక్కడ కంపెనీలు కూడా చూడండి, మామూలుగా చిన్న కంపెనీలు కాదు. జూడియో కానీ, మెడిప్లస్ కానీ, టీవీఎస్ కానీ, టెక్ మహేంద్ర కానీ, శ్రీరామ్ కానీ, కాగ్నిజెంట్ కానీ, బ్లూ స్టార్ కానీ, జస్ట్ డయల్ కానీ, ఎస్బీఐ కానీ, ఇట్లా హెచ్డిఎఫ్సి సంబంధించి కానీ, ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ, ఎయిర్టెల్ కానీ, ఇట్లా పెద్ద పెద్ద కంపెనీలే. ఏదో చిన్న కంపెనీలు ఏదో పిలిచేసి ఇట్లా జాబులు పెట్టేయడం కాదు, పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురావడం వల్ల మరి నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉంటారో వారికి ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నేను పలానా పెద్ద కంపెనీలో పని చేస్తున్నాను అని అంటే ఖచ్చితంగా వారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. సో ఆ దిశగా ఆలోచించి మరి ఈ కంపెనీలు తీసుకురావడం జరిగింది. సుమారుగా ఇక్కడ 4,850 మంది నిరుద్యోగ యువకులు ఇక్కడ రావడం జరిగిందంట. సో అందులో ప్రతిభ ఉన్నటువంటి వారు 450 మందికి పైగా మరి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ మరో 2వ విడత కూడా ఒక 400 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మరి వాళ్ళైతే ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహించారంటే ఎక్కడంటే ఇది మంజిరా కన్వెన్షన్ సెంటర్, సెంట్రల్ జైల్ రోడ్, రాజమండ్రి. నిన్న 10/1/2026 శనివారం ఉదయం 9 గంటల నుంచి ఈ కార్యక్రమానికి సంబంధించి వీళ్ళు చేయడం జరిగింది. మార్గాని భరత్ గారు, రాజమండ్రి మాజీ ఎంపీ. ఓకే, సో ఇట్లా అంటే నేను ఈ పోస్టర్ చూసిన తర్వాత ఉట్టిగా పోస్టర్లు వేస్తారు కదా, నిజంగానే చేశారా లేదనే డౌట్ వచ్చి నేను కొన్ని వీడియో క్లిప్పింగ్స్ కూడా గ్యాదర్ చేయడం జరిగింది. అది కూడా మీకు చూపిస్తా. యువకుడికి సంబంధించి ఏం మాట్లాడి ఒకసారి చూడండి. నేను బీటెక్ చదువుతున్న కంప్లీట్ అయ్యింది. 1 ఇయర్గా ప్రజెంట్ అయితే నాకు జాబ్ ఏం లేదు. లాస్ట్ ఇయర్ నుంచి మేబీ ఇదే ఫస్ట్ జాబ్ మేళ అనుకుంటా. ఈ జాబ్ మేళలో నేర్లీ ఒక 70 కంపెనీస్ పైగా వచ్చాయి. నాకు సెక్టర్ చూసుకుంటే 6 కంపెనీస్ వరకు ఉన్నాయి. ఐటీలో, నాన్ ఐటీ, టెక్నికల్, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. అసలు ఎలాంటి కంపెనీస్ ఇవన్నీ రావడం, ఎలాంటి తీసుకురావడం అనేది నిరుద్యోగులకి చాలా అవసరమైంది. మన ఇలాంటి జాబ్ మేళ అనేది మన మార్గాని భరత్ గారు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి కోరుకుంటున్నాను.
వెనక కూడా చూడండి, నిరుద్యోగులు వెనక మొత్తం చాలామంది ఉన్నారు అక్కడ. అంటే కొంతమంది ఉంటారు, మనం ఇక్కడ ఇలాంటి వ్యక్తులు వాళ్ళు మాట్లాడుతుంటే కూడా ఎక్కడ తీసారని అనుకుంటారు అనమాట. సో కాబట్టి మీకు బ్యాక్గ్రౌండ్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అంతా కూడా పాప మాకు నిరుద్యోగ యువకులు అందరూ కూడా ఉన్నారు. ఇంకో వీడియో కూడా చూపిస్తాం, ఇంకోటి కూడా చూద్దాం, ఎందుకంటే తెలియాలి కాబట్టి జనాలకు. నా పేరు సరోజిని అండి. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశాను గైడ్ కాలేజ్లో. ఇక్కడ 2026 మెగా జాబ్ మేళకి జాబ్ కోసం అని చెప్పి వచ్చాను. యాక్చువల్లీ నాదైతే నాన్ ఐటీ, కానీ ఇక్కడ ఐటీ కంపెనీస్ కూడా ఉన్నాయి. నేను చూసినంత వరకు అయితే నేను ముందు కూడా జాబ్ మేళాస్కి అటెండ్ అయ్యాను, కానీ అందులో ఐటీ కంపెనీస్ స్టాల్ పెట్టేవారు కానీ ఎవరు వచ్చి ఇంటర్వ్యూ చేసేవారు కాదు. దానివల్ల మాకు టైం వేస్ట్ అయ్యేది. ఈ రోజు చూసినట్టయితే మనకు ఐటీ కంపెనీస్ కూడా వచ్చినాయి. ఇలా మంచి జాబ్ మేళాస్ కండక్ట్ చేయడం వల్ల మాకు టైం వేస్ట్ అవ్వదు అండ్ మేము కొంచెం మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, భరత్ సార్. ఇలాంటి మంచి మీరు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. సార్ పవర్లో ఉన్నప్పుడు కూడా రాజమండ్రికి చాలా చేశారు. గ్లో గార్డెన్, హ్యాపీ స్ట్రీట్ ఇలా అని చెప్పి మన రాజమండ్రిని చాలా డెవలప్ చేశారు. పవర్లో లేకపోయినా కూడా ఇంత మంచిగా జాబ్ మేళా కండక్ట్ చేస్తారు అనుకోలేదు. ఎందుకంటే మంజీరా ఇక్కడ కన్వెన్షన్ హాల్లో మొత్తం అందరికీ ఫుడ్ పెట్టి, ఈవినింగ్ స్నాక్స్ పెట్టి ఇలా నాకు తెలిసి పవర్లో ఉన్న వాళ్ళు కూడా చెయ్యరు. లేకపోయినా కూడా సార్ ఎప్పుడు అంటే ఏది కండక్ట్ చేసినా కూడా ఎవరికి ఎక్కడ కొంచెం అన్కంఫర్టబుల్గా లేకుండా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అందరికీ కంఫర్టబుల్గా ఉండేలాగా ప్లాన్ చేస్తారు ఏం చేసినా. అది అంటే ఎవరైనా కంపెనీలు పిలిపిస్తారు పేరుకు మాత్రమే ఈ కంపెనీ వచ్చిందని, కానీ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఉండరు, అక్కడ వీళ్ళని సెలెక్ట్ చేసే వాళ్ళు ఉండరు. సో ఇట్లా వేరే వాళ్ళు చేసిన విధంగా మిస్టేక్ చెయ్యకుండా చాలా నీట్గా ఒక పద్ధతిగా అక్కడ వచ్చినటువంటి వీరితో వచ్చిన పేరెంట్స్ కానీ నిరుద్యోగులకు కానీ వాళ్ళందరికీ కూడా వారు ఏ రంగాల్లో వెళ్ళాలనుకుంటారో అన్ని రంగాలకు సంబంధించి ఆ కంపెనీలు పిలిపించడం కానీ, ఇంటర్వ్యూస్ చేయించడం కానీ, వాళ్ళకు ఫుడ్ స్నాక్స్ వాళ్ళే చెప్తున్న మాటలు చూసాం కదా. సో అట్లా తపన ఉండాలి, చెయ్యాలనే తపన. ఇప్పుడు చూడండి, వీళ్ళు అధికారంలో ఉండి కూడా చేయలేకపోతున్నారు. కూటమి పార్టీలకు సంబంధించి చాలామంది లక్షల ఉద్యోగాలు ఎక్కడ లక్షల ఉన్నాయి? లక్షల ఉద్యోగాలు వస్తే ఇక్కడ మార్గాని భరత్ గారు ఏర్పాటు చేసినటువంటి జాబ్ మేళకు ఇన్ని వేల మంది ఎందుకు వచ్చినారు? సో అంటే ఇక్కడ మీ వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మార్గాని భరత్ గారు కూడా వారి వైఫల్యాలను చూపిస్తూనే, ఎత్తి చూపుతూనే వీళ్ళకు కావాల్సింది ఏందనేది కూడా ఆలోచన చేశారు. ఇక్కడ ఊరికేదో కూటమి ఉద్యోగాలు ఇస్తలేదు, ఫెయిల్యూర్ అయింది అని చెప్పి ఒక మాటతో సరిపెట్టుకోకుండా జాబ్ మేళా ఏర్పాటు చేయడం నిజంగా మంచి కార్యక్రమే. సో అందుకే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఆయా నియోజకవర్గాలలో డెఫినెట్గా ఉంటారు నిరుద్యోగులు. ఇప్పుడు ఎందుకు వీళ్ళేం ఉద్యోగాలు ఇచ్చింది ఏమైనా ఉందా? లేదు కదా, నిరుద్యోగ వృత్తి కూడా లేదు కదా. సో డెఫినెట్గా వీళ్ళు వైసీపీకి చెందినటువంటి వాళ్ళు మరి మార్గాని భరత్ గారు చేసినట్టు ఆయా నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు చేయడం కానీ అది ప్రజలు కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా చేయాలి. ఎందుకంటే చెప్పుకోకపోవడం వల్ల గతంలో ఎట్లా నష్టపోయారో వైసీపీ పార్టీ ఆల్రెడీ చూసింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఇది ప్రజలకు చెప్పడం ద్వారా వైసీపీ పార్టీ ఈ ప్రజల కోసం ఏం చేస్తూ ఉంది, యువత కోసం ఏం చేస్తూ ఉంది, ఈ కూటమి వైఫల్యాలు ఏంటనేది ఒక క్లారిటీ వస్తుంది. ప్రజలు కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చినటువంటి యువత ఈ జాబ్ మేళకు సంబంధించి మాట్లాడుతూ మార్గాని భరత్ గారు గతంలో చేసినటువంటి డెవలప్మెంట్ గురించి కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళినటువంటి అంశాన్ని వారి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఉన్నారు. దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో ఈరోజు నేను ఈ టాపిక్ మాట్లాడుతున్నానంటే అది డెఫినెట్గా సోషల్ మీడియాలో మనం చూడబట్టి సో ఓకే మంచి కార్యక్రమాలే కదా అని చెప్పి మనం మాట్లాడగలుగుతున్నాం. అంటే ఒక చర్చకు కారణమైందా లేదా? సో ఇది విషయం. మరి మీ ప్రాంతాల్లో ఎవరైనా రాజకీయ నాయకుడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే కనుక వాటికి సంబంధించిన వివరాలు పెట్టండి. దానికి సంబంధించి కూడా మనం ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. సో థ్యాంక్ యూ.